హాయ్. మీ పిల్లలు ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా మీ ప్రాంప్ట్ కోసం అంటే వెర్బల్‌గా గానీ, ఫిజికల్‌గా గానీ మీ మీద ఆధారపడ్డారా? ప్రాంప్ట్ అయితే అందరం ఇస్తాము. కానీ అది ప్రాంప్ట్ ఫేడ్ ఔట్ చేయకపోతే గనక జీవితాంతము వాళ్ళు మీ మీద ఆధారపడిపోయి ఉంటారు. అంటే ఇండిపెండెంట్‌గా వాళ్ళంతట వాళ్ళు మాట్లాడటం కానీ, వాళ్ళంతట వాళ్ళు పని చేసుకోవటం కానీ జరగదు. ఈ ప్రాంప్ట్ ఫేడ్ ఔట్‌లో వెర్బల్‌గా మనం ఫేడ్ ఔట్ చేయొచ్చు. లేదంటే ఫిజికల్ ప్రాంప్ట్స్‌ని ఫేడ్ ఔట్ చేయొచ్చు. లేదా ఇమిటేషన్ చేసే వాటిని ఫేడ్ ఔట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇవాళ మనము ఫిజికల్ ప్రాంప్ట్ని ఎలా ఫేడ్ ఔట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పిల్లలకి రాయటం నేర్పిస్తున్నాము. సో హౌ టు హ్యాండిల్ ఎ పెన్సిల్ అంటే ఒక పెన్సిల్ని ఎలా పట్టుకోవాలి, ఫస్ట్ అక్కడి నుంచి మొదలవుతుంది కదా. సో చాలామంది పిల్లలు అమ్మ నువ్వు నా చేయి పట్టుకో రాయించు అంటారు. సో అక్కడే ఆగిపోతున్నారు. చెయ్యి పట్టుకుంటే కానీ వాళ్ళు పెన్సిల్ మూవ్ అవ్వదు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, మెల్లిగా నేనున్నాను పక్కన అనే ఒక భరోసానిస్తూ ఫస్ట్ ఫుల్ ఫిజికల్గా పట్టుకొని మీ పిల్లల చేతుల్ని హోల్డ్ చేసి రాయించండి ఒక్కొక్క అక్షరం, లేదా ఒక్కొక్క లైన్ గీయించండి ఫస్ట్ స్టార్ట్ చేసి. మెల్లిగా ఇక్కడ కొన్ని ట్రయల్స్ వేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మెల్లిగా తను చేయగలుగుతున్నారు పిల్లలు అంటే మెల్లిగా ఇక్కడి నుంచి ఇక్కడికి రండి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి నేను చేయి పట్టుకున్నాను రాసేయని చెప్పండి. పిల్లలు చూసి ఆ అమ్మ పట్టుకుంది అనుకుంటారు. మెల్లిగా ఇక్కడి నుంచి చెయ్యి ఇక్కడికి వేయండి. అలా మెల్లిగా ఇక్కడి నుంచి తీసి మీరు పక్కనే టేబుల్ ఉంటే టేబుల్ మీద చేసి నా చెయ్యి ఇక్కడే ఉంది నువ్వు రాయి అనండి. అలా మెల్లిగా ఫుల్ ఫిజికల్ నుంచి పార్షియల్ నుంచి జీరో ప్రాంప్ట్కి వచ్చేస్తే కనుక పిల్లలకి ఒక అంటే వాళ్ళు ముందు నుంచి ఒక ట్రస్ట్తో ఉంటారు కదా. ఆ ట్రస్ట్ ఎలా అంటే మనం పక్కన కూర్చుంటే చాలు అనే ట్రస్ట్కి మీరు పేరప్ చేసుకుంటే స్లోగా ఈ ఫుల్ ఫిజికల్ నుంచి జీరో ప్రాంప్ట్కి మీరు తీసుకురావచ్చు పిల్లల్ని. ఇదే వేరే వాటికి కూడా అంటే ఇమిటేషన్స్ నేర్పించేటప్పుడు కూడా సేమ్ ఇలాగే ఫుల్ ఫిజికల్ నుంచి పార్షియల్ నుంచి జీరో ప్రాంప్ట్కి మీరు తేవచ్చు. అన్నం తినేటప్పుడు హౌ టు హోల్డ్ ద స్పూన్ అని కానీ, లేదా ఏ ఫిజికల్ యాక్టివిటీకైనా సరే ఇదే టైప్ ఆఫ్ ప్రొసీజర్ని మీరు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో వెర్బల్ ప్రాంప్ట్ గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.